హాయ్ అండి. అమ్మమ్మల కాలం నాటి గోంగూర, ఎండ్రాయిలు తాలింపు కూర వండి చూపిస్తానండి. గోంగూర, ఎండ్రాయిల కూర చాలా చాలా బావుంటుందండి. స్టవ్ మీద పాను పెట్టి నేనొక మీడియం సైజు గోంగూర కట్ట తీసుకునండి శుభ్రంగా గోంగూర అంతా ఒలిసి నీట్‌గా కడిగేసానండి. కడిగిన గోంగూరని పాన్‌లో పెట్టేస్తున్నానండి. చూసారు కదా! ఇలా పాన్‌లో పెట్టేసి ఒక చిన్న చెంబుడు నీళ్లు వేస్తున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నాట్లు పెట్టేసాను అన్నీని. మిర్చిని కూడా వేసేసాను. 3 ఉల్లిపాయలు ఇలా చీల్చానండి ముక్కలుగాను. ఉల్లి ముక్కలు కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేస్తున్నానండి. ఇలా మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు గోంగూరని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మగ్గించేయాలండి. చూసారు కదా! ఇలా మగ్గుతున్న గోంగూరని ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలండి. చూసారా వాటర్ అంతా కూడా ఉంది కదా! మీరు పులుపు ఎక్కువగా తినకపోతే ఈ వాటర్ పక్కకు తీసేసుకోవచ్చండి. గోంగూర అంతా పక్కకి జరిపి వాటర్ అంతా కూడా తీసేసుకోవచ్చు. పులుపు తినేవాళ్ళు ఉంచేసుకోవచ్చు. మీ ఇష్టం అది. చూసారు కదా! ఇలా ఒక్కసారి కలుపుకుని రుచికి సరిపడగా కల్లుప్పు వేస్తున్నానండి. గోంగూరలో ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసానండి ఉప్పు. 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదా! సరిపోతుందండి. దాని కారం, మిర్చి కారం వేసిన కారానికి సరిగ్గా సరిపోతుందండి. ఒక్కసారి గోంగూర అంతా బాగా కలిపి చూసారు కదా! ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టి మళ్ళీ ఉప్పు, కారాన్ని గోంగూరకు పట్టేలాగా మగ్గించాలండి. చూసారా ఇలా మగ్గిపోతుంది. ఒక్కసారి గరిటెతో కలుపుదామండి. చూసారు కదా! ఇదిగోండి ఇలా ఉంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని గోంగూర అంతా గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా. చూసారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఒక కప్పు ఒక గిన్నెడు ఎండురాయిలండి శుభ్రంగా పొట్టు తీసి పక్కన పెట్టానండి. తల, తోక ఇయన్నీ కూడా తీసేసానండి. శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టి స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి అందులో వేసి ఏపుతున్నానండి. ఇలా ఫ్రై చేయాలండి రొయ్యల్ని. ఈ ఫ్రై అయిన రొయ్యల్ని ఒక పక్కకి గెంటుకుని మనం పోపులు వేసుకోవాలండి. చూసారు కదా! రొయ్యలైతే ఫ్రై అయిపోయినాయి. వీటినన్నిటిని కొంచెం పక్కకు పెడుతున్నానండి. అదే పాన్‌లో నేను ఒక 10 ఎల్లుల్లి రేకల్ని దంచానండి కచ్చాపచ్చా. ఈ ఫ్లేవర్ చాలా బావుంటుందండి గోంగూరలో. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటుందండి ఎల్లుల్లి రేకలు. స్పూను జీలకర్ర వేసాను. ఒక స్పూను ఆవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 మిరపకాయల్ని గిల్లానండి ముక్కలుగాను. అవి వేసేసాను. ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇదంతా ఫ్రై అయ్యేలాగా బాగా ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకోవాలి. ఈ మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఏగిన తర్వాత చూసారా ఇలా మొత్తం అంతా కూడా రొయ్యలతో కలిపేసుకోవాలండి. రొయ్యలుకి అయితే పోపు పట్టేసిందండి. బాగా కలిసిపోయి ఏగిపోయాయండి ఇవన్నీ కూడాను. మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరలో వేసేయడమేనండి పోపు తీసుకెళ్ళి. చాలా చాలా బావుంటుందండి. అమ్మమ్మలు ఇలా తినే చాలా బలంగా ఉండేవారండి. అన్నీ కూడా ఇలానే చేసుకునేవారండి తాలింపులతోటి. వేడి వేడి గోంగూర, ఎండ్రాయిల తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు చూస్తున్నానండి. ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోతాయండి. అయినా సరే ఒకసారి చూద్దాము. అదిరిపోయిందండి. పుల్ల పుల్లగా గోంగూర చాలా బావుంది. నేనైతే భోజనం కూడా చేసేస్తున్నాను. చూసారు కదా! ఇలా గోంగూర జోరుగా కలుపుకొని తింటే ముద్ద చాలా బావుంటుందండి. ఇలా జోరుగా కలుపుకోవాలండి. మీకు నచ్చింది కదా! లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.